you are joining a very prestigious and a very distinguished department of Telangana government. మీరు ఎవరి వారసత్వం తీసుకుంటున్నారంటే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, అదే విధంగా సర్ నవాబ్ అలీ, నవాబ్ జంగ్ బహదూర్ లాంటి గొప్ప గొప్ప ఇంజనీర్లు ఈ తెలంగాణ ప్రాంతంలో గొప్ప గొప్ప ఇరిగేషన్ కట్టడాలు నిర్మించిన వాళ్ళు. You are stepping into the legacy, into the footsteps of some of the greatest engineers of India. Sir Mokshagundam Vishweshwaraya is the only engineer to be decorated with Bharat Ratna. He was a chief engineer and special advisor to Nizam, and he was the one who first did Musi Nadilo వరదలు వస్తే హైదరాబాద్ నగరాన్ని ఎట్లా కాపాడాలని ప్రణాళిక చేసింది సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిర్మించింది కూడా ఆనాటి తెలంగాణ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి నాయకత్వంలో. మరి అదేవిధంగా నవాబ్ అలీ, నవాబ్ జంగ్ బహదూర్ గారు హైదరాబాద్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు, నిజాం యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గా పనిచేశారు. సుమారు 100 ఏళ్ల క్రితం ఇట్ ఈస్ ఈవెన్ డిఫికల్ట్ టు ఇమాజిన్ అండర్ నవాజ్ జంగ్ బహదూర్ ద దెన్ తెలంగాణ ఇంజనీర్స్ బిల్డ్ ద నిజాం సాగర్ విచ్ యూస్ వాటర్ టు లాక్స్ ఆఫ్ ఎకర్స్. అదేవిధంగా నాగార్జున సాగర్ కి గ్రౌండ్ వర్క్ చేసింది కూడా నవాజ్ జంగ్ బహదూర్ గారు. మరి మిత్రులారా, why I took these two names is these two very distinguished and illustrious engineers ఎక్కడైతే ఇరిగేషన్ శాఖలో పనిచేశారో మీరు మరి you are stepping into the footsteps, into the boots of such great engineers. మీ మొత్తం కెరియర్ లో మీ స్కిల్, మీ నాలెడ్జ్, మీ అవేర్నెస్ అంతా పెంచుకుంటూ పోతూ మీరు కూడా మీ సుదీర్ఘ సర్వీస్ లో తెలంగాణలో మరి ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్ట్స్ కి మరి అమోఘమైన సేవలు అందిస్తారని చెప్పి మా సంపూర్ణ విశ్వాసం, నమ్మకం. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఇరిగేషన్ శాఖలో సుమారు 8,000 మంది మరి ఎంప్లాయీస్ ఉంటే సుమారు 4,000 మంది ఇంజనీర్లు, మరి మరో 4,000 మంది ఇతర డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు. ఇది కాకుండా సుమారు మరో 4,300 మంది మరి వర్క్ చార్జ్, ఎన్ఎంఆర్, కంటింజెంట్ ఎంప్లాయీస్, లస్కర్స్ ఎంప్లాయీస్. అంటే తెలంగాణలో ఇరిగేషన్ శాఖలో సుమారు 12,000 మంది పనిచేస్తారు. Irrigation department is working towards the ambitious goal of creating 127 lakhs of irrigation potential across the state. ఇప్పటి వరకు 73 లక్షల ఎకరాలు have been brought under irrigation through major, medium, minor and IDC schemes. These efforts not only boost agricultural productivity but also ensure drinking water supply in drought-prone and upland areas while enhancing water use efficiency. మరి ఇప్పుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ప్రతిష్టాత్మకంగా ఇరిగేషన్ శాఖ ముందుకు పోతుంది. గత 10 ఏళ్లలో రిక్రూట్మెంట్ విషయంలో కానీ ఇరిగేషన్ శాఖ బలపరచడానికి అనేక విధాలుగా చర్యలు తీసుకొని సందర్భంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం మొదటిసారి ఇరిగేషన్ శాఖలో పూర్తి స్థాయి ఖాళీలు భర్తీ చేస్తున్న విషయం కూడా నేను మీ అందరికీ మనవి చేస్తాను. ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా మనకు ముందుకు పోయే ఉద్దేశం, లక్ష్యంతో మరి ప్రణాళిక చేసుకున్న విషయం కూడా మీకు మనం చేస్తాను. ప్రతి సంవత్సరం 5 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది. మరి మిత్రులారా,
మరి తమ్ముళ్ళు చెల్లెలందరికీ కూడా మరోమారు I accord a very hearty welcome to all of you to Irrigation Department, and I wish you the very best of luck in your life. Good luck and God bless.